ఆహా! ఏపీలా పర్మనెంట్ సచివాలయం బిల్డింగ్ కట్టే దిక్కుండేటోళ్లకు చేపల పండుగ అయితుంది కదా! ఏ ఇంట్లో చూసినా కమ్మటి చేపల కూర వాసనే వస్తుందోలా నిన్నటి సంధి. చేపలతోటి ఎన్ని వెరైటీ కూరలు వండుకోవచ్చో అన్ని తీర్లు వండుకుంటున్నారట. మరక్కడ ఫిష్ ఫెస్టివల్ ఏమైనా నడుస్తుందా ఎట్లా? అరుచుకొనొద్దాం పార్రి. రండి బాబు రండి రండమ్మా రండి రాజధాని చేపలమ్మా రాజధాని చేపలు అగ్వ 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 అయిపోతే మళ్ళా దొరికాయి రావాలి 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 దబ్బున ఆగో రావు చేపలుంటాయి రాగండి చేపలుంటాయి కానీ ఈ రాజధాని చేపలేంది అని అంటారా మరి ఈ చేపలు దొరుకుతున్నది ఏపీ రాజధాని అమరావతి పర్మనెంట్ సెక్రటేరియట్ కడుతందుకు అప్పట్లో వేసిన ఈ రాఫ్ట్ ఫౌండేషన్ గుంతలని అంటే మరి రాజధాని చేపలా కాదా చెప్పురిగా ఇగో బండికి గట్టుకపోతున్న ఈ చేప చూడు ఎంత పెద్దగుందో ఎంతో లేదన్నా 10 కిలోలు ఉంటుంది కావచ్చు కిలో అర్ధ కిలో సైజు కాడికెళ్ళి 5-10 కిలోల సైజు ఉన్న చేపలు కూడా దొరుకుతున్నాయట ఈ నీళ్ళల్లా చాలా ఇళ్ళ సంది నీళ్లు నిండి పెద్ద పెద్ద మడుగులు తయారైనాయి కదా ఇక మరి ఇంట్లో ఎవరన్నా పెంచుదామని వేసిర్రో లేదంటే ఎటుకెళ్ళినా వచ్చి పడ్డాయో కానీ ఇక అప్పుడు ఆగిపోయిన పనులను మళ్ళీ ఉరికిస్తున్నారు కదా కూటమి సర్కారు వాళ్ళు నిలబడ్డ నీళ్ళన్నింటినీ ట్రాక్టర్ మోటార్లు పెట్టి పెద్ద పెద్ద పైపులతో దోడిస్తుంటే అందులోకెళ్ళి కింటాల కొద్ది చేపలు బయటపడుతున్నాయి ఇట్లా పట్టగలిగిన వాళ్ళు పట్టకపోతుంటే ఇక పట్టరానోళ్ళేమో పట్టొచ్చేటోళ్ళ తన అగ్వకు కొనుక్కపోతుర్రు బొచ్చెలు రాగండి చేపలసుంటి చేపలే మొత్తం ఇక కొందరైతే వలలు పట్టుకొచ్చి దొరకబట్టి అక్కడిదక్కడనే అమ్ముకుంటున్నారు మరి ఇంకా ఎన్ని కింటాల చేపలు దొరుకుతాయో కానీ చేపల పులుసు చేపల ఫ్రైలు చేపల రోస్టులతోటి ఓ వారం 10 రోజుల దాకా అటుకే ఉన్నోళ్ళ ఇళ్లల్లా చేపల కూర మసాలాల వాసనలతోటి గుమగుమల జాతర నడుతుంది కావచ్చు మరి రాజధాని చేపల మజాక